రీసెంట్గా నేను పాలూరు అనే విలేజ్ ఉంది కదండి అత్తిలి పక్కన. సో నేను పాలూరు వెళ్తున్నప్పుడు నేను వీళ్ళని చూశాను. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఆ పాలూరు అనే విలేజ్లో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నేను మా మిస్సెస్ని అడిగాను, వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారంటే నేను పుట్టక ముందు నుంచి పాలూరు అనే చోట ఉంటున్నారని చెప్పి అన్నారు. సో అంత అయినా కానీ ఇప్పటికీ అదే ఆధారంగా చేపలు పట్టుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళ పేర్లు వచ్చేప్పటికి ఎంకమ్మ, ఎంకయ్య. సో వీళ్ళ జీవనాధారం, ముఖ్యమైన జీవనాధారం చేపలు పట్టడం. ప్రస్తుతం వాళ్ళైతే కనుక కాలువల్లో ఈ ఈ పంట కాలువల్లో కొరమేన్లు పట్టుకొని వాటిని అమ్మడం ద్వారా జీవనం సాగిస్తారు. ఇది వాళ్ళు ఉండే ఇల్లు మాట అండి. సో పొలాల మీద చిన్న గట్టు మీద చిన్న ఇల్లు వేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. సో నేను అనిపించింది మాట, వీళ్ళ మీద చిన్న వీడియో తీద్దాం అనిపించింది. అంతేకాదు వీళ్ళ ఏజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది, బట్ చూడడానికి అయితే అలా లేరు చూడండి అసలు. సో రోజు మొత్తం కష్టపడుతూ సాయంత్రం అవగానే చేపలు పట్టడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తారు. సో అందుకని ఇవాళ వాళ్ళు ఏ విధంగా చేపలు పడతారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందని మీద చిన్న వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువైపోయిందండి చాలా. క్యాట్ పీసులే క్యాట్ ఫిష్ అది క్యాట్ పీస్ కాదు, కొరమేనే. बाट तोड़ता भी एक रुपये
దేని సార్ చూడలేదు మీరు దేని సార్ చూడలేదు మీరు గొరుకండి అది గొరుకు ఒళ్ళంతా గొరుకు సో ఎంత కష్టపడ్డాక వాళ్ళకి వలలో వచ్చేటప్పటికి మంచి చేపలు పడలేదు. సో వాటిని దెయ్యం చేపలు అని అంటారని చెప్పింది. సో వాటిని ఎవరో తినరని చెప్పని మళ్ళీ కాలువలోకి విసిరేసింది. సో తీరా కష్టపడ్డారు కానీ ఫలితం దక్కలేదు. మళ్ళీ వేరే చోటికి బయలుదేరారు. సో అక్కడ ట్రై చేద్దామని చెప్పి రోజు ఈ విధంగానే వాళ్ళు చేపలు పట్టుకొని వచ్చే ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారు. సో చాలా హార్డ్ వర్క్ ఉందనిపించింది నాకైతే ఒక చేపను పట్టడంలో. సో ఆయన ఏం చెప్తున్నాడంటే లోపల మోకాళ్ళ లోతు వరకు కూడా ఈ గడ్డి మొక్కలు నాచు ఇవన్నీ కూడా కాళ్ళకి అడ్డం పడుతున్నాయని, చేపలు పట్టడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నాడు. సో అయినా కానీ తన ప్రయత్నం వదలలేదు, ట్రై చేస్తూనే ఉన్నాడు చేపల కోసం. సో అలా పడడం వల్ల లోపల ఎక్కడైనా ఉంటే కనుక కొరమేళ్ళు ఉంటే బయటకు వస్తాయని, సో అటువైపు లాకేసి తన వల అడ్డం పెట్టడం వల్ల అక్కడికి వచ్చి ఆగిపోతాయని చెప్తున్నాడు. సో వీళ్ళ హార్డ్ వర్క్ మటుకు చాలా ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. గట్టు మీద మటుకు ఆవిడ ఎదురు చూస్తుంది మాట ఇవాళ ఎన్ని చేపలు పడతాయా అని. చిన్న చేప పోయిందా? చిన్నదే కాదు, చిన్నదే. ఇక్కడ వీళ్ళు వలేసినప్పుడు వీళ్ళకి 2 చేపలు పడ్డాయి కింద. సో తెర పైకి వచ్చినప్పటికీ ఒక చేప జారిపోయిందని చెప్పని చాలా బాధపడ్డాడు. మొత్తం అన్నీ వెతికాడు పాపం ఆ చేపను పట్టుకుందామని. కిందకి దిగి కింద దొరకలేదు. ఇదేనండి నేను ఇవాళ తీసే వీడియో. సో ఈ చేపలు పట్టేవాళ్ళు ఎంత కష్టపడతారనేది చూపించడం కోసం నేను ఈ వీడియో చేశాను. అలాగే వీళ్ళు 40 సంవత్సరాల నుంచి మా మిస్సెస్ వాళ్ళకి తెలుసంట. సో అంతకు ముందు నుంచి కూడా వీళ్ళు వృత్తి ఇదే అని చెప్పుకొచ్చారు. సో ఆయన ఎంతో ఆరోగ్యంగా ఇప్పటికీ వాళ్ళు పని చేసుకుంటున్నారన్నమాట, భార్య భర్తలు. అంతేకాదు మంచి లైఫ్ అనుభవించాలంటే కేవలం డబ్బే కాదు, రోజువారీ పని చేసుకుంటూ కూడా మంచి లైఫ్ అనుభవించవచ్చు, హ్యాపీయెస్ట్ లైఫ్ అని అనుకుంటాం కదా. సో వీళ్ళు చూస్తే నాకు అదే అనిపించింది. సో ఇదే నా వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఓకే, చెయ్యవునా?
సరిపోతున్నాయి